హాయ్ అండి, అందరికీ నమస్తే. పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అంటారు కదా, కానీ తప్పనిసరిగా పనిచేస్తుంది. మునగ చెట్టు చూసారా? మునగ చెట్టు మనకి కావలసిన చెట్టు, మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన చెట్టు. మునగాకు ప్రతిరోజు మనం తినే ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది కనుక మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందామా. యాపిల్స్, కివి, క్యారెట్, బీట్రూటు తీసుకొని మునగాకు శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకున్నాం. ఓకే, ఈ జ్యూసు రోజు మనం ప్రొద్దుట టిఫిన్ చేశాక తాగితే చాలా మంచిది. రోజు మనకి ఫ్రూట్స్ దొరకకపోవచ్చు. నేను యాపిల్ చూపించాను, కివి చూపించాను. ఆ ఫ్రూట్స్ కానీ లేవనుకో వేరే ఫ్రూట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకు రోజు తాగే జ్యూస్లో మునగాకు, క్యారెట్, బీట్రూట్ తప్పనిసరిగా ఉండాలి. వేరే ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకోలేదనుకో ఈ జ్యూస్ మనం తాగలేం. ఎందుకంటే బీట్రూట్ పచ్చి వాసన వస్తుందని, పచ్చిదే కదా ఆడుతున్నాం మనం, పచ్చి వాసన వస్తుంది కనుక వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మనం త్రాగలుగుతాము. మన హెల్త్కే మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది. శరీరంలో గెడ్డలు ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇంకా ఇంకా మంచిది. ఈ జ్యూసు రోజు తీసుకుంటే చాలా మంచిది. నేనైతే ఈ జ్యూస్ రోజు చేస్తాను. మా కోయిటోళ్ళకి రోజు చేస్తానండి. ఈ జ్యూస్ చేసి రోజు ఇస్తాను, తాగుతారు. ఇంకో జ్యూసర్ కూడా చాలా మంచిది. ఒక పక్కన పిప్పు, పక్కన చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. ఏ ఫ్రూట్స్ కూడా వేస్ట్ అవ్వండి జ్యూసర్ తోటి. చూడండి చాలా స్మూతీగా వచ్చింది, స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ మనకి ఇంటి దగ్గర దొరికేవే కదా. ఇంటి దగ్గర దొరికితే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి, కోవిడ్లో దొరుకుతాయి, ఇంటి దగ్గర దొరుకుతాయి కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసి తాగండి, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది.